ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. సంక్రాంతికి బ్రాండ్ గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా. సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెల్లడి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన పండుగలు. ఏఎస్ మహిళా డిగ్రీ కాలేజ్ సంక్రాంతి సంబరాలలో ఎమ్మెల్యే కొండబాబు ప్రకటన. వికసిత్ భారత్ జీ పథకంపై కాంగ్రెస్ కమ్యూనిస్టుల అసత్య ప్రచారం. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య విమర్శ. రోటరీ సభ్యుల మధ్య స్నేహభావం పెంపొందించేందుకే బైక్ రైడర్స్ ఎక్స్పెడిషన్. కాకినాడకు స్వాగతం పలికిన రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బృందం. సంక్రాంతి సంబరాలంటే ఇకపై పిఠాపురమే వెళ్లాలనేట్టుగా సంక్రాంతికి బ్రాండ్ గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన పీఠికాపుర సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వేద పండితులు పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ కు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా సంబరాల్లో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. కళాకారులు ప్రదర్శించిన సంక్రాంతి సాంప్రదాయ జానపద కళలను తిలకించారు. అనంతరం నియోజకవర్గంలో 210 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, మంత్రులు కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా సంబరాలకు హాజరైన మంత్రులకు జబర్దస్త్ ఫేమ్, హైపర్ ఆదికి టీవీ సీరియల్ నటుడు ఆర్కే నాయుడుని పవన్ కళ్యాణ్ సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారని, అధికారంలో ఉన్నా లేకపోయినా ఊపిరున్నంత వరకు పిఠాపురం ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ప్రతి ఏటా జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలోనే జరుపుతానని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, బీజేపీ నేత బుర్రా కృష్ణరాజు, ఎమ్మెల్సీలు పీడుగు హరిప్రసాద్, కరి పద్మశ్రీ, కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్, ఎస్పీ బిందుమాధవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పార్టీ పరంగా చెప్తాను, మిగతా అభివృద్ధి పరంగా ఏం చెప్పాలో చెప్తాను. పార్టీ పరంగా ఇది శ్రీపాద వల్లభుడు, నేను ప్రార్థించే లలితాదేవి వారి ఆశీస్సుల మూలంగా నేను ఇక్కడికి వచ్చాను. వారు ఎందుకంటే వారు లేకపోతే నేను ఇక్కడికి రాను. నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో ఒక 18-16 ఏళ్ళప్పుడు 17-18 వయసులో అనుకుంటా శ్రీపాద శ్రీవల్లభుడు చరిత్ర చదువు. ఆయన ఎక్కడుంటారో కూడా తెలియదు. నేను చాలా కాలం తెలంగాణలో ఉంటారని అనుకునేవాడు. తర్వాత నాకు అర్థమైంది ఆయన ఆయన జన్మస్థలం ఇదని. సో అలాంటిది ఇక్కడికి వచ్చింది, నన్ను తీసుకురాబడ్డాను. తల్లి పురుహూతికాదేవి దీవెనలు. అందుకని ఇది నాకు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా నాకు చాలా కీలకమైంది ఇది. సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు మన పిఠాపురాన్ని. నా స్పిరిచువల్ కనెక్షన్, నా ఆధ్యాత్మిక ఒక కనెక్ట్గా చూస్తున్నాను నేను. సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ బై ప్రోడక్ట్. పాలిటిక్స్ ఇస్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జర్నీ. సో అందుకని పిఠాపురం నాకు ఆశీస్సులు, గురువుల ఆశీస్సులతో ఇక్కడికి వచ్చాను నేను. అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాను.
దానికి పూర్తిగా నేను కృషి చేస్తాను. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు, పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు. ఏమీ చేయనోని మోడివారిని చెట్టుని ఏం అడుగుతారు? గత ప్రభుత్వం మోడివారిపోయిన ప్రభుత్వం, ఏమడిగినా ప్రయోజనం, పై కేసులు పెడతా ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను, ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటారు. ఒకసారి నాకేమనిపిస్తుంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాళ్ళేస్తున్నారు. రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకడలే వస్తాయి మళ్ళీ మీకు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఆ భయాలు లేవు, ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటే రియాక్ట్ అవుతాను. నాకు ఆ భయాలు లేవు, నేను అన్ని తెగించే కూర్చుంటాను. సో నాకు ఆ భయాలు లేవు. సో నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకని అంటున్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి, దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. నా లక్ష్యం అదే. పిఠాపురం ప్రజలంతా మీరు దీవెనిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది నన్ను గెలిపించి. అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకున్నాను. సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి 14న ఎక్కడ పెట్టాలి చాలా ఉంటే మేమందరం ఒకటే నిర్ణయించుకున్నాం, మార్చి 14 సభ ఎప్పుడు దీని కేంద్ర స్థానం పిఠాపురంలోనే జరుగుతుంది. మంగళగిరి పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అయితే జనసేన ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ ఇస్ పీఠికాపురం. నా కోరిక ఏముందంటే, యువత భవిష్యత్తు మీరే నిర్మాణం. ఒక దేశపు సంపద అనేక మార్లు చెప్పినట్టుగా ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, యువత. స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అందుకు శారీరక దృఢత్వం చాలా అవసరం. మీరు చూసారు గల్వాన్లో మన చైనాను ఇండియా బార్డర్లో ఫిజికల్గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకున్నారు. అంటే శారీరక బలం చాలా అవసరం, దృఢత్వం. అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం. మన చూపు చూస్తే వెళ్ళిపోతారు ఎవరైనా సరే. అందుకని నా వ్యక్తిగతంగా నాకు యుద్ధ కళల మీద అమితమైన ఇష్టం. నేను ఒక్కడే నేర్చుకుంటే సరిపోతుంది. నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యున్నత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యుద్ధ కళల ఒక అకాడమీని నేను పెట్టాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కాదు ఇప్పుడు ప్రారంభించే దానికి మొత్తం ప్లానింగ్ అంతా. ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్. ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అంతరించిపోతున్న కళలు ఇవన్నీ. ఇలాంటి కళలను కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ని రెండు చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా ఇట్స్ కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం నా కోరిక. సో దానికి సో ఈ రెండు నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మరోమారు నా అన్నదమ్ములకి, నా కుటుంబానికి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా జనసేన నాయకులకి, వేదిక పైన ఆశీలైన ప్రముఖులకి, జిల్లా ఉన్నతాధికారులకి, అధికార వర్గాన్ని అందరికీ ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యుల మధ్యలో సంతోషాలతో పండుగను జరుపుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కోరారు.
కాకినాడ జగన్నాథపురంలో ఉన్న అన్నవరం సత్యవతీదేవి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలకు సిటీ ఎమ్మెల్యే వనమడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై సంక్రాంతి సంబరాలను విద్యార్థినులతో ప్రారంభించారు. తొలుత విద్యార్థులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువురు రంగవల్లులను పరిశీలించారు. అనంతరం భోగి మంటను వెలిగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను ఆయన అభినందించారు. అనంతరం కళాశాలలో ఇటీవల నిర్మించిన నూతన సెమినార్ హాల్ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లైబ్రరీని పరిశీలించి విద్యార్థులతో ప్రతిరోజు పుస్తక పఠనం చేసే విధంగా అధ్యాపకులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలను గత ప్రభుత్వం పండుగలకు ఆనందాలకు దూరం చేసిందని, ఈ కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రజలు నిజమైన పండుగలు జరుపుకుంటున్నారని, ఈ సంక్రాంతి సందర్భంగా విద్యార్థినులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆయన కోరుతూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపల్ను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, రాష్ట్ర లేబర్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గదుల సాయిబాబా, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అనంతలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సువర్చల, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఎం వసంతలక్ష్మి, కల్చరల్ కమిటీ కన్వీనర్ కెప్టెన్ డాక్టర్ జి ప్రమీలారాణి, సభ్యులు డాక్టర్ కృష్ణ గాయత్రి, శాంతి, డాక్టర్ నాగమల్లిక, ఏ స్వాతి, లైబ్రరీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ సులక్షణ, లైబ్రేరియన్ ఆచార్యులు పాల్గొన్నారు. మహిళా డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల ఈ రెండు కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కలిసి, ప్రిన్సిపల్ గారు అందరూ కలిసి సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పండగ అంటే పండగలా చేశారండి. ఈరోజు అట్మాస్ఫియర్ అంతా కూడా పల్లెటూరు వాతావరణం ఏ విధంగా ఉంటుందో ఆ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అందరు ఆడపిల్లైనా మగపిల్ల తయారయ్యారు, వాళ్ళు కూడా ఉన్నారు అందులో. ఆ విధంగా టోటల్ గంగిరెట్లు, హరిదాసులు మొత్తం అందరినీ తీసుకొచ్చి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు ఈ రోజున. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్కి గతంలో పండగ ఎలా చేసాం కూడా తెలియని పరిస్థితి ఉంది ఈ రోజున. అలాంటి మన సంక్రాంతి పండుగ ఏ విధంగా చేసుకుంటారు, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మర్చిపోకుండా ఈరోజు కాలేజీలో కార్యక్రమం చేసినటువంటి ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులకి అందరూ కూడా పేరు పేరున నా తరపున, కూటమి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా రెండవది, ఇక్కడ ఇప్పుడే ఈ కాలేజీలో సెమినార్ హాల్, అదేవిధంగా లైబ్రరీ, కొత్తగా కట్టిన భవనం కూడా ఈరోజు పరిశీలించాం. అదేవిధంగా ఈ రోజున వీళ్ళకి ఇంకా కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి ఉన్నాయని అడిగితే ఇప్పుడే మేడం చెప్పారు 10 రూముల వరకు అవసరం ఉంటుందండి, స్ట్రెంత్ పెరిగారు మనకి అని చెప్పారు. 6 రూములు కూడా ఇక్కడ కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సందర్భంగా తెలియజేస్తారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ జీ పథకంపై కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు అసత్యాలు చెబుతున్నారని, గతంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకం కంటే 25 రోజులు రైతులకు అదనంగా పనులు కల్పిస్తుందని భారతీయ జనతా పార్టీ సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావులు తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ వెనుక గల ప్రకృతి ఆశ్రమం సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిక్కిన విశ్వేశ్వరరావు, ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ 125 గ్యారంటీ డేస్ స్కీమ్ అనేటువంటిది తీసుకురావడం, అదేవిధంగా రైతులు చాలా మంది వ్యవసాయం అనేటువంటి టైంలో కూడా ఈ ఉపాధి హామీ గతంలో ఉన్నటువంటి స్కీమ్ ద్వారా రైతులు కూడా నష్టపోవడం జరిగింది. దాన్ని మీకు కొత్తగా 2 విషయాలు చెప్తాను, మిగతా విషయం పెద్దలు తెలియజేస్తారు. దాన్ని చాలా క్లియర్గా 125 డేస్కి మీకు ఉపాధిస్తారు. అదేవిధంగా ఏదైతే వ్యవసాయం ఉండేటువంటి రోజులు ఉన్నాయో 60 రోజులు కూడా ఊపు కానీ, అదేవిధంగా కోతలు ఉండే సమయంలో 60 రోజులు కూడా హాలిడే ఇస్తారు. అంటే చిన్న మార్పు ఏంటంటే అండి, దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేశారు అనేటువంటి ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణ పూర్తిగా విరుద్ధం. అటువంటిది ఏం లేదు. కానీ రైతులకు కూడా మేలు చేసే విధంగా 40 రోజులు ఇక్కడ హాలిడే ఇస్తారు, మిగతా 5 రోజుల్లో 125 డేస్ కంపల్సరీ చూపిస్తారు. ఈ విధంగా ఇది అద్భుతమైనటువంటి రైతులు కూడా ప్రయోజనం వచ్చేది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు దళాలు అన్ని విధాలుగా మోసం చేస్తున్నారు. చాలా కృత్రిమైనటువంటి జాబ్ కార్డ్స్ ఇస్తున్నారు. ఎన్నో లూప్హోల్స్ ఉన్నవి. ఇవన్నీ కూడా సవరించి ఈ కొత్తగా ఈటీజీ అనేటువంటిది పేరు మారుతూ అద్భుతంగా భారతదేశం చాలా మందికి వెళ్ళడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తున్నాం. మీడియా మిత్రులు తమ ద్వారా కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు దీనికోసం తెలియజేయాలని కోరుతున్నాం. 10వ తేదీ రాజమండ్రిలో ఉంటుంది. ఆ సెమినార్తో పాటు మనం తీసుకునేటటువంటి కార్యక్రమాలని ఈ మధ్యకాలం ఇందాక మన విశ్వేశ్వర గారు చెప్పినట్టుగా ఈ పథకాల మీద కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు దేశంలో. వీళ్ళిద్దరూ విమర్శించే ముందు ఒక విషయం ఆలోచించుకోవాలి. అయ్యా 150 రోజులు 100 రోజులు పెట్టి 60 రోజులు పట్టించిన సందర్భంగా 250 ఇస్తానని 120 ఇచ్చిన సందర్భంగా మీరు ఎవరు నోడెత్తి మాట్లాడలేదు. ఇవాళ 280 రూపాయలు ఇచ్చి 120 రోజులు పన్ను చెప్తామంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆదర్శంగా ముందుకెళ్తుంది. కాబట్టి మీకు ఆ పని చేయడం చేతగా పడా కనీసం అభినందించే పని చేయండి, విమర్శలు మాట్లాడండి అని చెప్పి నేను చెప్తున్నాను. రెండోది కాంగ్రెస్ పార్టీ వారికి కూడా చెప్తున్నాను, మీరు ఈ పథకం గతంలో రివ్యూ చేసినప్పుడు ఈ పథకాన్ని తీసుకొచ్చినప్పుడు 60-40% పెడితే రాష్ట్రం 40% పెడితే రాష్ట్రం ఓన్ చేసుకుంటూ ఉంటుంది, ఖచ్చితంగా రాష్ట్రం పెట్టాలని చెప్పి చెప్పినటువంటి మీరు 100% ఇవాళ నిలుస్తుంటే ఇవాళ మీరు ఏం చేయాలో అర్థం కాక డెవలప్మెంట్ చూసి ఓర్చుకోలేక కేవలం నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకంగా మీరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్లు పక్కన పెట్టి అభివృద్ధికి సహకరించండి. ఈ కార్యక్రమాలకి అవసరమైతే మీరు కూడా అభినందించండి అని చెప్పి కోర్టు విమర్శలు లేనటువంటి ఈ యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం కోసం గ్రామ స్థాయిలో అవగాహన కల్పించి ఏ ఒక్క రూపాయి కూడా కేంద్రం నుంచి చూసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ కేంద్రంలో ప్రధానమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారితో కలిపి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది పారదర్శకంగా ముందుకు వెళ్తుంది. మీరు ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించేది మేము సమాధానం చెప్తాం. అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు ప్రయత్నం చేస్తే ప్రజలు మిమ్మల్ని గ్రామాల్లో కూడా లేకుండా తరిమి కొడతారు, తరిమి కొడతారనే విషయం తెలియజేస్తాం. ధన్యవాదాలు. 3 రాష్ట్రాలలో 75 రోటరీ క్లబ్లను సందర్శిస్తూ చేపట్టిన అంతర్జాతీయ రైడర్స్ ఆఫ్ రోటరీ సభల యాత్ర విజయవంతం కావాలని రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న రోటరీ డిస్ట్రిక్ట్ మధ్య స్నేహభావం పెంపొందించేందుకు అంతర్జాతీయ రోటరీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇటువంటి వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా 10వ ఇంటర్నేషనల్ బైక్ రైడర్స్ అండ్ కార్ ఎక్స్టెండిషన్ బృందానికి కాకినాడ నగరంలో ఉన్న రోటరీ క్లబ్లకు చెందిన సభ్యులందరూ స్థానిక అచ్చంపేటలో సాంప్రదాయ పద్ధతిలో బృందానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అందరికీ పూలమాలలు వేసి తిలకం దిద్దారు. ఈ కార్యక్రమాన్ని రోటరీ డిస్ట్రిక్ట్ 3181 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ బృందానికి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి ఫ్లాగ్ ఆఫ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ బృందం వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, హోస్పేట, షిమోగో, మంగళూరు, కుశాల్ నగర్ మీదుగా మైసూరు చేరుకుంటుంది. ఈ సమావేశంలో గౌరవ అతిథిగా రోటరీ క్లబ్ మైసూరు వెస్ట్ అడ్వైజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ కళ్యాణ్ చక్రవర్తి ప్రసంగించారు. వివిధ దేశాలకు చెందిన 21 మంది అంతర్జాతీయ రోటేరియన్స్ ఈ బైక్ రైడర్స్ మరియు కార్యాత్రలో పాల్గొన్నారు. రోటరీ సెంటర్ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న అన్ని రోటరీ క్లబ్లు సంయుక్త సమావేశం స్థానిక ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో ఉన్న రోటరీ సెంట్రల్ ట్రస్ట్ బిల్డింగ్ సమావేశ మందిరంలో రోటరీ సెంట్రల్ క్లబ్ అధ్యక్షులు సివి ఉమా అధ్యక్షతన జరిగింది. రోటరీ కాకినాడ క్లబ్, రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్, రోటరీ గ్రీన్ సిటీ క్లబ్, రోటరీ లైట్ క్లబ్, రోటరీ స్మార్ట్ సిటీ క్లబ్, రోటరీ సన్ రైజ్ క్లబ్లకు చెందిన కార్యవర్గం మరియు సభ్యుల బృందం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీమ్ లీడర్ వినాయక ప్రభు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ వరకు రైడర్స్ ఆఫ్ రోటరీ యాత్ర దక్షిణ భారతదేశంలో 3 రాష్ట్రాల యందు నిర్వహిస్తున్నామని చెప్పారు. సుమారు 2300 కిలోమీటర్ల ప్రయాణం కొనసాగుతుందని 75 రోటరీ క్లబ్లను సందర్శించుకుంటూ గమ్యస్థానమైన మైసూరు చేరుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్య అతిథి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఈ యాత్ర ద్వారా భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలతో పాటు వారసత్వ సంపదను విదేశీ రోటరీ సభ్యులకు పరిచయం చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాకినాడలో ఉన్న 7 రోటరీ క్లబ్లు సంయుక్తంగా ఈ బృందానికి అపూర్వ స్వాగతం పలికారని చెప్పారు. రోటరీ డిస్ట్రిక్ట్ 3020 రోటరీ ఫ్లాగ్ ను ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు చేతుల మీదుగా విదేశీ రోటరీ సభ్యుల బృందానికి అందజేయగా వారు కూడా వారి దేశాలకు చెందిన రోటరీ ఫ్లాగ్లను కృతజ్ఞతాపూర్వకంగా అందజేశారు. రోటరీ సెంట్రల్ క్లబ్ పూర్వాధ్యక్షులు వాక్చాల సూర్యం విదేశీ రోటరీ సభ్యుల బృందానికి ప్రత్యేక సాలువాతో సత్కరించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సానాలు మాట్లాడుతూ రోటరీ జాయింట్ మీటింగ్ ఉండడం వల్ల రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం ముందుగా రోటరీ సెంట్రల్ క్లబ్తో కలిసి నిర్వహించామని అన్నారు. ఈ జాయింట్ మీటింగ్ సందర్భంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా అంతర్జాతీయ రోటరీ సభ్యులతో పాటు భారతదేశంలో ఉన్న రోటరీ సభ్యులతో ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ పెరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. వివిధ దేశాలకు చెందిన బైక్ రైడర్స్ మరియు కార్ రైడర్స్ కాకినాడ నుండి నగరానికి చేరుకోవడం గొప్ప విషయంగా ప్రస్తావిస్తూ అంతర్జాతీయ స్నేహ సౌభ్రాతృత్వాలకు మంచి వేదిక అవుతుందన్నారు. ఇటువంటి అవకాశం కల్పించిన రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పవన్, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, డాక్టర్ పూషా వీరభద్రారెడ్డి, అసిస్టెంట్ గవర్నర్లు అప్పసాని కృష్ణకుమార్, సురభి శారద, రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు తడాల సత్యనారాయణ, కార్యదర్శి జీవీవి సత్యనారాయణ, మాజేటి పవన్, రోటరీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి నల్లమిల్లి మాచారెడ్డి, చోడిశెట్టి పద్దరాజు, ఉమామహేశ్వరరావు, బద్దిరెడ్డి వెంకన్న, పరశురామ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
in which the participants will experience the Indian heritage, culture and hospitality along with the Rotary views and fellowships. As of now, this ride is the 10th edition. So far, nearly 250 plus Rotarians participated in this ride. 30 countries are represented so far. 120 locations, more than 120 locations are explored by them. Nearly 70 clubs, 70 plus clubs are channeled with, connected with this program. And one more beautiful thing is that nearly $2 lakh has been raised for the annual fund by the 3181 district. So currently, finally, since he is the founder, but the founder chairman, I mean the initial chairman, the first edition chairman was Muralidhar Prabhu, who is from the Rotary District Leonator. And we have Muthu Kumar, who is the past chairman for the past edition. And we have Murali Shah, who is the convener of the current project. And we have Anil Mudodi. He is the captain. He is leading the bike convoy until Mysore. And yeah, myself Kantraj, and I was the past chairman for this project, which was in the 8th edition, where we started from Udaipur and ended in Mysore. So currently we have 22 participants, as you all aware of, mostly from the Europe, and we have one couple from Canada. So this project actually, as Sir told, it's a fundraising project which we started, and it has got a great response so far, where the participants who have actually explored our country, they have been loved with it, they have been coming again and again. For example, we have Top John Wick from Norway, who is here for the 6th time. We did have rides all over the country. First, initially it started with Karnataka, then it started going into South India, then it went from North India, then it was somewhere in the Central India, and this year we have come from Bay of Bengal to East Coast to West Coast. Now, every year we change the destination so that everyone will have the enjoyment of being in India, because always I tell them riding in India is very tricky. Because when you go in a two-wheeler, you don't know where a three-wheeler will come in between you. And our four-wheeler driving people had that certain wonderful opportunities today. But then yes, all these things, it is the journey where we have that fun and going together. We are happy that we could do something what we could do for the Rotary Foundation. The Rotary Foundation gives throughout the world. They don't see there is no barrier, there is no difference of culture, your color. There's only one thing, what is called as humanity. Rotary Foundation is doing a wonderful job, and we are doing a small part from our end to whatever has to happen. Thank you for being host to us, and a wonderful opportunity given to us. For all of us here is how many lives you have touched. That I think is the destination, the most important destination that we are looking at. And I hope you had a good interaction with the students this afternoon. And I also hope that your travel was really not that bad. And I don't know, most of you must be having sore bumps, right? So yeah, you probably take a couple of days to get rid of that soreness. But then I guess the bikes are good enough for you to ride, the cars are good enough. Thank you all for touching so many lives along the way. Like I said yesterday, every time you stop at a traffic light, every city that you cross, every village that you cross, people actually will remember you for the Rotary pin that you wear, not about the rider. They just would like look at the Rotary pin that you wear and say, hey, here there are Rotary people going. So that is what we are trying to send the message across. And
Yeah, thank you for changing so many lives in this part of the world. భారతీయ జనతా పార్టీ ఓబీసీలకు సముచిత స్థానం కల్పిస్తుందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఓబీసీ మోర్చా కార్యవర్గం ఏర్పాటు చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, ఘంటసాల గోవిందులు పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రంగాల గోపీచంద్ ఆదేశాలను కాకినాడ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజు, కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షతన ఓబీసీ మోర్చా జిల్లా కమిటీ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పైలా బోసు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంటుబుక్త శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అయినవిల్లి రామకృష్ణ గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. ఉపాధ్యక్షులు కంట కాశీ విశ్వనాథ్, చేద్దాం నూకరాజు ఉపాధ్యక్షులు, పెంటపాటి వీరబాబు ఉపాధ్యక్షులు, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీగా ముచ్చి అప్పలరాజు, కడియాల రామానుజం జిల్లా సెక్రటరీలుగా చెల్లూరి సత్యనారాయణ, పెంకే శివప్రసాద్, అందే కామేశ్వరీదేవి, అంబిక మోరుకుర్తి, కామేష్ కుమార్ ట్రెజరీ, ఏలేసి సూర్యనారాయణ డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా కన్వీనర్, జగ్గవరపు గణేష్ స్వామి డిస్ట్రిక్ట్ ఆల్ మీడియా కో కన్వీనర్ లోకేష్ కోలాలు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా శ్రీ పివిఎన్ మాధవ్ గారు అధ్యక్షత చేపట్టిన తర్వాత బీసీలే ధ్యేయంగా కార్యక్రమాలు కూడా రోజు రోజుకి పరిగెత్తించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ముఖ్యంగా ఆయన అధ్యక్ష పదవి తీసుకున్న వెంటనే స్ఫూర్తి కార్యక్రమం చేయడం జరిగింది. స్ఫూర్తి అంటే ఏంటంటే, ఏదైతే సంచారదారులు ఉన్నారో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది 2016లో 5,000 కోట్లతో. దాన్ని విరివిగా ప్రచారం చేయడం అని చెప్పి స్ఫూర్తి కార్యక్రమం అమరావతిలో పెట్టడం జరిగింది. దానికి కూటమి నుంచి టీడీపీ, జనసేన వాళ్ళు కూడా రావడం జరిగింది. అందరి సమక్షంలో కూడా సంచారదారుల వారందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఈరోజు ఏ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళో వాళ్ళకి ఒక ఆధార్ కార్డు కానీ, వాళ్ళ పిల్లలు బర్త్ సర్టిఫికేట్స్ కానీ, ఐడెంటిటీ కార్డు కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీసీలో, ఓబీసీలో ఇంకా కొన్ని ప్రత్యేకమైన కులాలు వాళ్ళ కోసం కూడా విశ్వకర్మల కోసం సృష్టి అనేది ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సృష్టి ద్వారా కూడా విశ్వకర్మలందరినీ పిలిచి వాళ్ళ ఆరాధ్యులైన విశ్వకర్మని వాళ్ళ విగ్రహం అమరావతిలో పెట్టడానికి కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి విన్నవించడం జరిగింది. అది కూడా సాధారణంగా ఒప్పుకోవడం జరిగింది. అదే కాకుండా నెక్స్ట్ సంజీవని స్వరం అని చెప్పి మన విశ్వకర్మ సోదరుల కోసం కూడా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళు కూడా, అంటే దీని ద్వారా బీజేపీ అనేది ఓబీసీ బడుగు బలహీన వర్గాలు కూడా వెన్నుదండుగా ఉండి వాళ్ళకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం ద్వారా వాళ్ళకి సమాజంలో ఉన్నతమైన స్థానం కల్పిస్తుందని చెప్పి ఆ ముందడుగు దశలతోనే ప్రతి జిల్లాలో కూడా ఒక పటిష్టమైన అన్ని సమాజ వర్గాలతో కలిపి ఒక కమిటీని ఏర్పరచుకోవాలని చెప్పి ఈ విధంగా మన జిల్లా పర్యటన చేసి అన్ని సమాజ వర్గాల్లో ఇంక్లూడ్ చేసుకుని ఆ కమిటీ అనౌన్స్ చేయడం జరుగుతుందని, దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ వచ్చి ఈ కమిటీని మా జిల్లా అధ్యక్షులు గోవిందరాజు సమక్షంలో ఈ కమిటీ అనౌన్స్ చేసుకుంటూ ఉన్నాయి. అందరూ కూడా బీసీలుగా ఉంటారు. వారి అందరికీ కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆయన నాయకత్వంలో భారతదేశం విశ్వగురుగా ఎదుగుతూని ఏదైతే బీసీ కులాలు ఉన్నాయో, బీసీ జాతులు ఉన్నాయో, ఇవన్నీ కూడా హిందూ ధర్మ సంఘటన కానీ, అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని మోసుకు తిరుగుతున్నటువంటి ఏమైనా ఉన్నాయంటే అవి బీసీ కులాలే. వారందరినీ కూడా పటిష్టం చేస్తూ, వారందరినీ కుటుంబ సభ్యులుగా చేర్చుకుంటూ, వారందరికీ జీవనోపాధి కోసం నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అద్భుతమైన పథకాలు మనం చెప్తే గంటల తరబడి పడుతుంది. ఏదైతే ఈ ఓబీసీ మోర్చా ఉంటుందో వీరందరూ కూడా పల్లెలో గ్రామాన్న ప్రతి చోట ఈ జిల్లా కమిటీలో ఉన్న ప్రతి వ్యక్తి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మండల కమిటీలు వేసుకోవాలా. మండల కమిటీలతో పాటు అదేవిధంగా గ్రామ కమిటీలు వేయాలా. గ్రామ కమిటీలతో పాటు భారతీయ జనతా పార్టీ పటిష్టత కోసం నిరంతరం శ్రమించాలి. భారతీయ జనతా పార్టీ నాయకుడు అంటే నువ్వు తెల్ల చొక్కాలాగా, నలుపు రంగు చొక్కా వేసుకున్నా నిన్ను తెల్లగానే చూస్తారు. ఇది సమాజంలో నీకున్న గౌరవం, నీ మర్యాద. ఈ సంస్కృతి సాంప్రదాయాలు నిలబెడడం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఈ దేశవ్యాప్తంగా ఉన్న గౌరవ మర్యాదలు ఎనలేనివి. అలాంటి ఓబీసీ మోర్చా, అలాంటి నాయకత్వంలో ఓబీసీ మోర్చాలో పనిచేస్తున్నటువంటి ఈరోజు ఈ జిల్లా నుంచి అనౌన్స్ అవుతున్న ఎవరైతే ఎన్నిక కాబడిన సభ్యులు ఉన్నారో వారందరికీ పెద్దల సమక్షంలో శుభాభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పటిష్టతకు అందరూ కృషి చేయాలని తెలియజేసుకుంటూ, ఛార్జెక్స్ పేరిట కాకినాడలో నూతనంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ సేవలను నగర ప్రజలు సద్వినియోగించుకోవాలని ఛార్జింగ్ స్టేషన్ అధినేత రిక్కీ గూటం ఛార్జెక్స్ ప్రతినిధి జయశంకర్ కోరారు.
కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ కమ్మ కళ్యాణ మండపం ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ఛార్జెక్స్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి సంస్థ అధినేత రిక్కీ గూటం అధ్యక్షత వహించగా సత్యవాణి ప్రసంగికులు జాషువా కబిత గూటం దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, కొండబాబు, సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, చంద్రమౌళి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఆండాళ్ దంపతులు, కేటీసీ ప్రవీణ్ చక్రవర్తి, టిక్కు సీతాపతిరావు, సుధీర్, చోడవరపు మూర్తి, ఎస్కే అహ్మద్, నామన రమేష్, రామ్వీర్, తడాల బుజ్జి, రామానుజం, మధు, నాగవరపు శ్రీనివాస్, జోసెఫ్ బెనీ, శ్యామ్ బెన్నీ, పలువురు నగర ప్రముఖులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛార్జెక్స్ ప్రతినిధి జయశంకర్, స్టేషన్ అధినేత రిక్కీ గూటం మాట్లాడుతూ కేవలం 40 నిమిషాలలో 100% ఛార్జింగ్ అవుతుందని, నగరంలో గల ఈవీ వెహికల్ యూజర్స్ ఛార్జెక్స్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మిత్ వాట్ ఈస్ క్రియేటెడ్ ఇస్ ఫాస్ట్ ఛార్జర్స్లో మీకు లైఫ్ పోతుంది అదని మిత్ దే హ్యావ్ క్రియేటెడ్ ఆఫ్ దేర్ ఓన్ మిత్. ఎస్, కొంచెం వెరీ మినిస్క్యూల్లో ఎఫెక్ట్ కావచ్చు, బట్ అది యూ విల్ నాట్ ఈవెన్ ఫీల్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. అండ్ సెకండ్, ఇప్పుడు ఏంటంటే దీంట్లో వచ్చినారంటే మీరు ఆన్ ది వే ఛార్జ్ చేసుకుని పోవచ్చు. ఇంట్లో పెట్టారంటే 10 o'clock ఛార్జర్ పెడతారు, మార్నింగ్ 6 దాకా నడుస్తుందంటే 12 o'clock ఆగిపోయిందంటే దట్ డే నెక్స్ట్ డే యూ కెనాట్ టేక్ ది కార్ అవుట్. మీరు దీంట్లో వచ్చినారంటే ఫుల్ ఛార్జ్ అవుతుంది కాబట్టి ఈ నెక్స్ట్ డే ఫుల్ డే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ 40 minutes ఛార్జ్ అని మీరు ఫుల్ డే వాడుకోవచ్చు. సో ప్రైస్ వైజ్ ఆల్సో మీకు తేడా లేదు, తొందరగా అవుతుంది. సేఫ్టీ ఆల్సో ఈస్ మచ్ సుపీరియర్ దాన్ ఇంట్లో చేస్తున్న ఛార్జర్స్ కన్నా ఈ సేఫ్టీ వైజ్ ఆల్సో ఇట్ ఈస్ అ బెటర్ ఛార్జర్. సో ఫర్ ది ఫస్ట్ టైం వీ హ్యావ్ కమ్ టు కాకినాడకి వచ్చాము. వీ ప్లాన్స్ ఆర్ మోర్ దాన్ 4-5 units దాకా కాకినాడలో పెట్టాలని ప్లాన్స్ ఉన్నాయండి. మాకు నెక్స్ట్ ప్లాన్స్ వచ్చి హైదరాబాద్ టు వైజాగ్ కంప్లీట్లీ వీఆర్ కవరింగ్ ఇన్ టు హైవేస్లో 6 ఛార్జింగ్ పాయింట్స్ వీఆర్ కవరింగ్ ఎవ్రీ 150 kilometers. హయ్యర్ కెపాసిటీ ఛార్జర్స్ 180-240 kilowatt ఛార్జర్స్ దాకా మనకి 6 units ఉంటాయి. సో హైదరాబాద్ నుంచి మీరు కార్ తీశారంటే వైజాగ్ దాకా మీరు కళ్ళు మూసుకొని పోవచ్చు. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు మనం. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఇది 2028 దాకా మనకి ప్లాన్స్ ఉన్నాయి టు కవర్ ఆల్ ది సౌత్ ఇండియన్ హైవే. కాకినాడలో ఫస్ట్ టైం 60 kV ఎలక్ట్రికల్ ఛార్జింగ్ యూనిట్ పెట్టబడుతుంది. ఇక్కడ ఐఎంఏ హాల్ పక్కన మెడ్రాస్ ప్రీమియం కాఫీ దగ్గర మధ్యలోనే ఇది కాకినాడకి ఫస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జర్. మన ఇంట్లో 15 hours పెట్టుకోవచ్చు కార్స్, కానీ ఇక్కడికి వచ్చి 20 minutes 30 minutesలో కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి వెహికల్స్ ఇలాంటి ఛార్జింగ్ యూనిట్స్ కాకినాడలో లేదు. జయశంకర్ గారు ఛార్జెక్స్ నుంచి వచ్చారు. ఛార్జెక్స్ ఇది ఫస్ట్ కాకినాడలో ఫస్ట్ ప్రాజెక్ట్. ఇలాంటివి ఎన్నో ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో కూడా ఛార్జెక్స్ మేము ప్లాన్ చేస్తున్నాము. నెక్స్ట్ రాజమండ్రి, అలాగా ఆల్రెడీ రాజనగరంలో ఒకటి ఉంది. అలాగే వేరే ప్రాంతాల్లో కూడా మనము ఛార్జింగ్ యూనిట్స్ కాకినాడ అండ్ వేరే ప్రాంతాల్లో ప్లాన్ చేస్తాం. ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు సంస్థ చైర్మన్ పావని నరేంద్ర తెలిపారు. కాకినాడ ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో సంక్రాంతి సందర్భంగా ప్రియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాకినాడలో విద్యార్థులు మేనేజ్మెంట్ సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలేజీ చైర్మన్ టి పావని నరేంద్ర మాట్లాడుతూ సంక్రాంతి యొక్క విశిష్టతను ప్రజలకి మరియు విద్యార్థులకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని సాంప్రదాయ నృత్యాలు మరియు పాటల పోటీలు, ముగ్గుల పోటీలు మరియు కోలాట ప్రదర్శన నిర్వహించి ఈ సంబరాలను అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చైర్మన్ టి పావని నరేంద్ర కుమార్, ప్రిన్సిపల్ తాడి నరేంద్ర కుమార్, వారి బృందం, అగస్త్య శర్మ కుమారి, రమేష్, జగదీష్, సుశీల్, సత్యానందం, విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. కాకుండా ఈ పండుగ బర్మా, థాయిలాండ్, నేపాల్ వంటి దేశాల్లో కూడా వారి సంస్కృతి సాంప్రదాయాలను బట్టి ఆచరిస్తూ ఉంటారు. ఈ పండుగను మనం 3 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం. మొదటి రోజు భోగి. ఈ రోజు అభ్యంగన స్నానం చేయడం, పాత వస్తువులను భోగి మంటల్లో వేయడం, చిన్నారులకు భోగి పళ్ళు పోయడం వంటి ఆచార వ్యవహారాలు జరుపుతూ ఉంటాం. అంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ వదిలేసి మన జీవితాన్ని నూతనంగా ప్రారంభించాలనే దానికి దీన్ని చిహ్నంగా చెప్తూ ఉంటారు. ఇక రెండవ రోజు మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగలి వంటి తీపి పదార్థాలను అనేక పిండి వంటలను తయారు చేసి కుటుంబ సభ్యులంతా కలిసి విందు భోజనం చేస్తూ ఉంటారు. అంటే కష్ట నష్టాలు లేదా సుఖ సంతోషాల్లో అన్నింటిలోని కూడా కుటుంబ సభ్యులంతా ఐకమత్యంగా ఉండాలనే దానికి దీన్ని ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఇక 3వ రోజు కర్మ. ఈ రోజున ప్రకృతిని పూజించడం, వనభోజనాలు చేయడం చాలా విశేషంగా చేస్తూ ఉంటారు. అంటే ప్రకృతి మన జీవితంలో ఎంతగా మమేకమైపోయింది, మనం ప్రకృతి పైన ఎంతగా ఆధారపడి ఉన్నాము అనేది ఈ పండుగ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు ముక్కలుగా జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున రైతులు
తమకు సంవత్సరం అంతా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి ఎద్దులు పూజించడంతో ఈ పండుగ పుట్టవుతుంది. అంటే భారతీయ సంస్కృతిలో పశుపక్షులకు కూడా ఎంతటి విశిష్టత ఉంది, ఎంత గౌరవం ఉంది అనేది మనకి ఈ పండుగ ద్వారా తెలుస్తుంది. అంటే రంగవల్లులు, గంగిరెద్దులు, గాలిపటాలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, భోగిపళ్ళు మొదలైనవి ఈ పండుగలో ప్రత్యేక విశిష్టతగా నిలుస్తూ ఉంటాయి. మనం ఈ పండుగను కేవలం ఆనందంతో జరుపుకోవడమే కాదు, ఈ పండుగలో మనం తినేటువంటి పిండి వంటలు కానీ మనం ఆచరించేటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా మనకి ఆ కాలంలో ఉండేటువంటి చలి నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. అంటే దీని అర్థం ఈ పండుగ కేవలం సంస్కృతి సాంప్రదాయాలే కాదు, ఆయుర ఆరోగ్యాలతో మనుషులు ఉండడానికి అంటే ఆరోగ్య సూత్రాలకు మేళవింపు ఈ పండుగ అని మనం చెప్పవచ్చు. మరి ఇన్ని విశిష్టతలు ఉన్నటువంటి ఈ సంక్రాంతి పండుగ మనందరి జీవితాల్లో ఆయుర ఆరోగ్యాలను, సుఖ సంతోషాలను పరిపూర్ణం చేయాలని కోరుకుంటూ కాకినాడ వెంకట్ నగర్ లో గల శ్రీ భాస్కర్ స్కూల్స్ లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. స్థానిక వెంకట్ నగర్ లో గల శ్రీ భాస్కర్ స్కూల్స్ లో సంక్రాంతి సంబరాలు ఘనంగా అంబరాన్ని అంటేలా భారతీయ సాంప్రదాయ గొప్పదనాన్ని, పంట పండుగ సంస్కృతిని విద్యార్థులతో నాటి ఉద్దేశంతో శ్రీ భాస్కర్ స్కూల్స్ అధినేత శ్రీ కె వెంకట్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. పాఠశాలకు చెందిన 3 క్యాంపస్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం ఒకే వేదికపై చేరి ఈ సంబరాలను అత్యంత వైభవంగా పాఠశాల ప్రాంగణం అంతా సాంప్రదాయ అలంకరణలతో సౌభిల్లింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద నృత్యాలు సంక్రాంతి విశిష్టతను ప్రతిబింబించేలా అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కటకంశెట్టి ప్రభాకర్ మరియు నల్లమిల్లి బుచ్చిరెడ్డి, పప్పు దుర్గా రమేష్, సోమ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు స్వాతి రాజ్ కుమార్, శ్రీ యువసేన సతీష్ బ్లడ్ బ్యాంక్ విచ్చేశారు. కటకంశెట్టి ప్రభాకర్ మాట్లాడుతూ ఇంత చక్కటి వాతావరణంలో సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఇంత బాగా పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ప్రతి స్కూల్ నిర్వహించాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ పండుగ ముందుగానే వచ్చినట్లు ఉందని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా రాబోయే తరాలు కుటుంబం పట్ల ప్రేమానురాగాలు ఈ రకంగా పెంపొందించుకోవచ్చునని, పెద్దల పట్ల గౌరవం, అనురాగం, ఆప్యాయతలు పెంపొందించుకోవచ్చునని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ రత్నం మేడం, వైస్ చైర్మన్ గౌతమ్, ప్రిన్సిపల్ అనురాధ మరియు విజయదుర్గ మరియు సాయి మాధవ్, ఉపాధ్యాయులు బృందం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ భాస్కర్ స్కూల్స్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఐక్యత, కృతజ్ఞతాభావం మరియు భారతీయ సాంస్కృతిక వాత్సల్యానికి ప్రతీకగా నిలిచాయి. ముందస్తు సంక్రాంతి సంబరాలు ఈవెంట్ ఇక్కడ శ్రీ భాస్కర్ స్కూల్లో ఏర్పాటు చేసిన మా మిత్రులు సుబ్రెడ్డి గారికి అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంకా 3 రోజులు సంక్రాంతి ఉంది. సెలవుల ముందే అందరికీ కూడా సంక్రాంతిని పరిచయం చేసి సంక్రాంతి సంబరాలంటే ఈ విధంగా జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మనందరి తరఫున, అలాగే తల్లిదండ్రులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కేవలం స్కూల్స్ అంటే ప్రజెంట్ కార్పొరేటీకరణ అయిపోయిన ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో చక్కగా మన సంక్రాంతి ఎలా జరుపుకునే వాళ్ళం, మన భోగిమంట ఎలా చేసుకునే వాళ్ళం, మన ముగ్గులు ఎలా పెట్టుకునే వాళ్ళం, పాస్ట్ టెక్నాలజీ కాకుండా మన సాంప్రదాయాలను గౌరవించి ప్రతి ఒక్కరు పిల్లలు నేర్చుకోవాల్సిన విధంగా అందరూ ఉండాలని చెప్పి మరి ఈ రోజు కోరుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలు రేపు నుంచి సెలవులు ఏం చేస్తారు? ఆడుకుంటారు. సినిమాలు వస్తున్నాయా? ఏ సినిమాలు? రాజా సాబ్, ఇంకోటైనా వస్తుంది మేసాల పిల్ల చూస్తారా? రాజా సాబు, మేసాల పిల్ల, ఇంకా సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి. చక్కగా అల్లరి చేయకుండా, పిల్లలు ఇంటి దగ్గర ఉండి అల్లరి చేయకుండా చక్కగా ఈ 3 రోజులు ఎంజాయ్ చేసి భోగి రోజుని మరి భోగి మంట దగ్గర భోగిదండలు వేసి, అదేవిధంగా సంక్రాంతి రోజుని చక్కగా ఇంట్లో ఉండి కనుమ రోజుని సినిమాలు చూసి మళ్ళీ మన్నాడు అయిపోయిందంటే మళ్ళీ స్కూల్కి వచ్చి శ్రద్ధగా చదువుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. భాస్కర టాలెంట్ స్కూల్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ కాదులూరి వెంకట సుబ్రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు వార్తలో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల
గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కాకినాడ శ్రీనగర్ లో గల కిడ్జీ ప్రీ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు స్కూల్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి తెలిపారు. కిడ్జీ స్కూల్ వద్ద జరిగిన సంక్రాంతి సంబరాలలో భాగంగా విద్యార్థుల తల్లులకు రంగవల్లుల పోటీలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లులు పాల్గొని రంగురంగుల అందమైన ముగ్గులను ఆవిష్కరించారు. అదేవిధంగా గంగిరెద్దులు, హరిదాసులు, ఎడ్ల బండ్లు పల్లెదనం ముట్టిపడే విధంగా స్కూల్ పరిసరాలను అలంకరించారు. స్కూల్ వద్ద భోగి మంటలు వేసి మన పండుగల విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ వెంకటరెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మన పల్లె సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేయాలనే ఉద్దేశంతో తమ స్కూల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీరెడ్డి, స్కూల్ ఉపాధ్యాయులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ తెలుగు సంప్రదాయాలను ప్రజలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ గంగిరెద్దులు మా చిన్నప్పుడు ఉండే గంగిరెద్దులు హరిదాసు, ఇడ్డులు బండి, ఇలాగా కోడి పందాలు ఇలా అన్నీ కూడా పరిచయం చేద్దాం ఉద్దేశంతో తెలుగు సంప్రదాయాలు పిల్లలకి తెలుగు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇంత కూడా చేస్తారు. పేరెంట్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. పేరెంట్స్ కూడా వాళ్ళ ఉద్యోగాల్లో బిజీగా ఉండి ఇవి కూడా ఇప్పుడు చిన్నప్పుడు కాకినాడ సిటీకి వచ్చేసి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి ఇక్కడ రాత్రులు పగళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఈ సంప్రదాయాలు ఏదో ఉంది మర్చిపోయి ఉన్నారన్న ఉద్దేశంతో ఇది కూడా అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ముగ్గులు పోటీలతో సహా ముగ్గులు అన్నీ కూడా పరిచయం చేయాలి. దీనికి తల్లిదండ్రులు చాలా చక్కగా పరిచయం చేసి చాలా చక్కగా ఎంకరేజ్ చేసి తల్లిదండ్రులు అందరూ కూడా తల్లిదండ్రులు పాల్గొని వాళ్ళ చిన్నతనంలో నేర్చుకున్నవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళే చేస్తున్నట్టు కాబట్టి చాలా చక్కగా సంక్రాంతి శుభాకాంక్షలు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఈ పథకం ద్వారా 2016 నుంచి నేటి వరకు 10,33,00,000 కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగిందని బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. 41వ డివిజన్లో అర్హులకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన గ్యాస్ కనెక్షన్లు బిక్కిన విశ్వేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు మంజూరు కావడానికి కృషి చేసిన 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్, సెంట్రల్ మండల అధ్యక్షురాలైన గోడి సత్యవతి వెంకట్ను బిక్కిన విశ్వేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి, 41వ డివిజన్ భాజపా నాయకుడు గోడి వెంకట ఆధ్వర్యంలో నిర్వహించారు. అర్హులను గుర్తించి వారికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించేందుకు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు ఈ సందర్భంగా కోరారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టడం జరిగిందని, అందులో ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం ఒకటని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు గోడి వెంకట్, దవ్వూరి సుబ్రహ్మణ్యం, భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి సాహితీ వర్మ, కుండల సాయి కుమార్, శంకర్ సింగ్, రమేష్ జంపన, రమణరాజు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని ఏపీ స్టేట్ మత్స్యకారుల సహకార సంఘం ఫెడరేషన్ వైస్ చైర్మన్ బాలసాడి రంగారావు పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని ఏపీ స్టేట్ మత్స్యకారుల సహకార సంఘ ఫెడరేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ బాలసాడి రంగారావు తెలిపారు. శుక్రవారం ఏపీ స్టేట్ మత్స్యకారుల సహకార సంఘ ఫెడరేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రంగారావును పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర మత్స్యకారుల శిక్షణా కేంద్రంలో 1970 బ్యాచ్ల శిక్షణ తీసుకోవడం జరిగిందని, దాని ద్వారా మత్స్యకారుల అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు. వారి జీవనోపాధి మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని తెలిపారు. సబ్సిడీపై మత్స్యకారులకు రుణాలు, సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. తనకి పదవి కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేష్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జై శ్రీరామ్, ఎస్ శ్రీనివాసరావు, పి మౌళి, రెడ్డి నాయుడు, వనమాడి సత్యబాబు, వనమాడి పెద్ద ధర్మారావు, బలసాడి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. రిజర్వాయర్లో లక్షల కొద్ది సీడ్ వేసిన తర్వాత వాళ్ళందరూ కూడా పెద్ద అయిన తర్వాత 6 నెలలు
ఆ చేపలు ఎదిగితే అవన్నీ కూడా మత్స్యకారులు పట్టుకొని ఆ జీవనోపాధి మెరుగుపడే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా ఈ యొక్క ఏదైతే డీప్ సీ ఫిషింగ్ మరబోట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా 60% సబ్సిడీ ఎస్సీ ఉమెన్స్కి, ఎస్సీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీలు 40% అని ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 50 యూనిట్లు ఇస్తే ఇప్పుడు మనం 4 యూనిట్లే ఖర్చు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్లు కూడా చెప్పడం జరిగింది. మత్స్యశాఖ మరి ఏంటి ఇబ్బందులు ఉంటే చెప్పమంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి మత్స్యకారులకి, నేను కేంద్రం అడిగి నిధులు తీసుకుని మత్స్యకారులు జేఏసీ మనకు ముఖ్యం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో చెప్పినందుకు కూడా ఆ మత్స్యకారుల తరఫున గౌరవ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు గైడ్లైన్స్ ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి పదవులు వస్తాయని చెప్పడానికి నిదర్శనం ఇది. ఈరోజు కాకినాడలో స్టేట్ వైస్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం, అదేవిధంగా చైర్మన్గా కడప రాంప్రసాద్ ఇవ్వటం, అంటే మనం ఎక్కువ కోస్తా జిల్లాలు ఉన్నాయి మాకు ఇవ్వాలని అని మేము చాలా ప్రభుత్వాన్ని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, ప్రభుత్వంలో మీ దగ్గర అన్నీ ఉన్నాయి, అటు కడప ఏరియాలో ఏమీ లేవు కాబట్టి ఆ కడపకి ఇద్దామని చెప్పి పార్టీ నిర్ణయానికి కట్టుబడి మేమందరూ కూడా ఎనానిమస్గా గౌరవ చైర్మన్ గారిని ఎనానిమస్గా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము కూడా కోస్తా జిల్లాలో ఉన్నాం, అందుకని కాకినాడ హెడ్ క్వార్టర్ ఫిషర్మెన్కి ఈ యొక్క కోస్తా 9 జిల్లాల్లో కూడా కాకినాడ హెడ్ క్వార్టర్లో మంచి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు, బోట్ యార్డ్ ఇక్కడ ఉంది ఆ రాష్ట్రంలో, అలాగే స్టేట్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులే కాకుండా తెలంగాణ మత్స్యకారులు కూడా ఇక్కడ వచ్చి ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందే అవకాశం ఉంది. అటువంటి సంస్థలో కూడా నేను ట్రైనింగ్ అయ్యి నేను 20వ బ్యాచ్ 71 బ్యాచ్లో నేను ట్రైనింగ్ అయ్యాను. అదే సంస్థలో నాకు సన్మానం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిత్యం చదువులతో కుస్తీ పట్టే విద్యార్థులకు ఆహ్లాదం పంచేందుకు గాను శాంతినగర్ లో గల శ్రీ అగస్త్య స్కూల్ వశిష్ఠ క్యాంపస్ లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. శ్రీ అగస్త్య విద్యా సంస్థల కరెస్పాండెంట్ డి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కౌస్తుభ హోటల్ మేనేజర్ యు రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఫుడ్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ అగస్త్య పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు పిల్లలను ఉత్తేజపరిచేలా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్లను చూస్తే తన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కరెస్పాండెంట్ డి నాగేశ్వరరావు మాట్లాడుతూ సంక్రాంతి శ్రీ అగస్త్యలో ముందుగానే వచ్చాయన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో వంటలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని, దానిలో భాగంగా మన విద్యార్థులకు తెలుగువారి సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఫుడ్ ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ పోలీసు ఉద్యోగి భాస్కర్, శ్రీ అగస్త్య ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ డి పల్లవి, జోనల్ ప్రిన్సిపల్ సురేష్, క్యాంపస్ ప్రిన్సిపల్ లక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ స్వాతి, అకౌంటెంట్ అల్లుమల్లు ఎల్లియా, బోధన మరియు బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. ఈ విషయంలో పిల్లలకి ఇటువంటి ఆసక్తి కలిగించడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం చాలా అభినందించే విషయం. అది పిల్లలు కూడా అంత ఉత్సాహంగా పాల్గొంటూ వాళ్ళు కొంత పార్టిసిపేట్ చేసుకుంటూ వాళ్ళు విషయం తెలుసుకుంటూ ఇక్కడ ఈ రకంగా ఫుడ్ ఫెస్టివల్లో పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. మీరు ఆనందాన్ని చూస్తుంటే నాకు చిన్ననాటి రోజులు గుర్తొచ్చినంత హ్యాపీనెస్ కలిగింది. కాకినాడ శ్రీ అగస్త్యలో సంక్రాంతి సంబరాలు ముందు వచ్చాయి. సంక్రాంతి అంటే మనకి తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుపడే విధంగా నిర్వహించే పండుగ. ప్రధానంగా దీంట్లో ఏంటంటే పల్లెటూరులో కానీ వంటలు అనేవి చాలా ప్రాధాన్యత ఉంటాయి. దానిలో భాగంగా పిల్లలకి చిన్నప్పటి నుండే మన తెలుగు పండుగలు, సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ఫెస్టివల్లో రకరకాల వంటలు పిల్లలు వారి తెలుగువారి లోగిళ్లలో వెళ్లి విరుస్తున్న సంక్రాంతి శోభ విముక్తి కాలనీ వాసుల మోములో కూడా వెలుగులు నింపింది.
రాజమహేంద్రవరం కేంద్రంగా ఏడాది పొడవునా కుష్టు వ్యాధిగ్రస్తులకు వివిధ రకాలుగా సేవలు అందిస్తున్న జేఎస్డబ్ల్యూ మిషనరీ సంస్థ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల విముక్తి కాలనీలో సుమారు 370 మంది కుష్టు వ్యాధిగ్రస్తులకు మిషనరీ అధ్యక్షులు పుత్ర హనక్ దృఢ సంకల్పంతో నిత్యావసర వస్తువులు, మందులు, రగ్గులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎయిడ్స్ లెప్రసీ కంట్రోల్ విభాగ వైద్యాధికారి డాక్టర్ ఎం భరత్ పాల్గొని వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. మిషనరీ అధ్యక్షులు హానక్ మాట్లాడుతూ సమాజంలో వివక్షకు గురవుతున్న కుష్టు వ్యాధిగ్రస్తులను ప్రతి ఒక్కరూ సౌహార్ద్రంతో హక్కున చేర్చుకుని ఆదరించాలని పిలుపునిచ్చారు. తమ మిషనరీ గత 20 సంవత్సరాలుగా కుష్టు వ్యాధిగ్రస్తులకు అనేక సేవా కార్యక్రమాలు అందిస్తోందని, అందులో భాగంగా ప్రతి నెల నిత్యావసర వస్తువులు, మందులు, దుస్తులు, రగ్గులు, పాదరక్షలు ఉచితంగా అందిస్తున్నామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేసి త్వరలో విశాఖపట్నం, ఇతర జిల్లాల్లో చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు, పండ్లు, రగ్గులు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మిషనరీ ఉపాధ్యక్షుడు జాకబ్, సుందర్, గోరి శాంత, టీబీ ఎలిజబెత్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఎల్ శ్రీనివాస్, డిపిఎంఓ ఎస్ లక్ష్మణరావు, డిపిఎంజీ అప్పలరాజు, ఓలెట్ సుబ్రహ్మణ్యం, ప్రతినిధులు విశాల్, ప్రేమ్, ప్రభుదాస్, చంద్రమోహన్, తుని, కాకినాడ విముక్తి కాలనీల వాసులు పాల్గొన్నారు. మాకంటే ముందు వారు వచ్చారు, వాళ్ళు వెయిట్ చేశారు చాలా. మీరు కూడా క్రమంగా ఉన్నందుకు మీకు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మరి ముఖ్యంగా ఏంటంటే ఇది డిసెంబర్ నెలలో జరగాల్సిన కార్యక్రమం కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, కొంచెం ఆలస్యంగా అయినా ఇందాక ఒక సామెత చెప్పడం జరిగింది కదా, ఆలస్యం అయితే అమృతం కూడా విషం అయితే మన పక్షంలో విషం అవ్వలేదు, అది బ్లెస్సింగ్గా మారింది. కనుక ఒక అరగంట మరి మీరు కొద్దిగా జాతర సైలెంట్ ఉండండి. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అంతా కంప్లీట్ అయ్యే వరకు. ఓకే, థ్యాంక్ యూ. మీకు అందరికీ కూడా ఎంసీఆర్ చెప్పల్స్ వేసుకోండి అని చెప్తూ ఉంటారు. 6 నెలలకు ఒకసారి చెప్పల్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి పైనుంచి. ఆ చెప్పల్స్ మనం సైజు కూడా చాలామంది చేయించుకుంటూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది ఏంటంటే ఆ చెప్పల్స్ అనేవి వాడకుండా మామూలు చెప్పల్స్ వేసుకుంటూ ఉంటారు. అలా ఏమవుతుందంటే 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత స్లోగా ఏమవుతుందంటే అక్కడ మనకి పుండ్లు అనేవి రావడం జరుగుతుంది. ఏదైనా మనకి పుండు అక్కడ పడినప్పుడు అది తగ్గాలి అని అనుకుంటే అప్పుడు మనం మెత్తగా ఉండే చెప్పులు మాత్రమే వేసుకోవాలి. అందరూ వాటిని ఎంసీఆర్ చెప్పల్స్ అంటారు, మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. కానీ నార్మల్ చెప్పల్స్ అవి వాడుతూ ఉంటారు. తర్వాత మనం డైలీ కేర్ అనేది తీసుకోవాలి. చాలామంది ఇక్కడ చక్కగా అందరూ ఒక చోట కూర్చుని చిన్న టబ్లో నీళ్ళు కాళ్ళు అవి పెడుతూ ఉంటారు. మీరు అందరికీ ఐడియా ఉంటుంది కదమ్మా. మనం అలా కాళ్ళు నీళ్ళల్లో పెట్టినప్పుడు కొంతమంది స్నానంకి వెళ్తున్నాం కదా, నేను మళ్ళీ నీళ్ళల్లో పెట్టడం ఎందుకులే అని అనుకుంటూ ఉంటారు. నీళ్ళల్లో మనం రోజు కూడా ఎవరికైతే స్పర్శ సరిగ్గా తెలియట్లేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఒక అరగంట పాటు, ఒక 20 నిమిషాల పాటు నీళ్ళల్లో పెడితే ఉప్పు వేసినా వేయకపోయినా, ఉప్పు మన దగ్గర ఉంటే వేయచ్చు, ఉప్పు లేకపోతే మామూలుగా పెట్టచ్చు. ఒక అరగంట పాటు పెట్టి తీసి తర్వాత దాని పైన తెల్లగా ఎక్కడైతే పొలుసులో వస్తుంది కదా అది రుద్దేసుకుంటే అక్కడ మనకి చర్మం మొద్దుబారకుండా పగుళ్ళు. విదేశాల్లో ఉన్న భారతీయులను ప్రవాస భారతీయులు అంటారని, వారు దేశాభిమానంతో చేసే ప్రతి ఒక్క ప్రయత్నం దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1915 జనవరి 9 దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబైకి వచ్చిన సందర్భంగా 2003 నుండి ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నైపుణ్యం, ప్రతిభ కలిగిన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉద్యోగ అవకాశాలు పొంది స్థిరపడ్డారని అన్నారు. దేశాభిమానంతో మన దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడమే కాక గ్రామాలను దత్తత తీసుకుని సేవలు చేస్తున్నారని అన్నారు. ప్రవాస భారతీయుడైన కంచెల సత్యనారాయణ ఇటీవల బోట్ క్లబ్ ఉద్యానవన వాకర్స్ సంఘానికి 50 కుర్చీలు అందజేయడమే కాక పేద మహిళలు కుటుంబిషన్లను సమకూర్చారని అన్నారు. అదేవిధంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు కూడా అందజేయనున్నట్లు సూర్యకిరణ్ తెలిపారు. ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి ఎస్ శ్రీ నగేష్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రవాస భారతీయుల సహకారం ఎనలేనిదని అన్నారు. వారు ఏ దేశంలో ఉన్నా మన ఉత్పత్తులను కొని ప్రోత్సహిస్తారని అన్నారు. ఆ దేశ నియమ నిబంధనల సాంప్రదాయాలను గౌరవిస్తూ మన దేశ ఖ్యాతిని ఇనుమడిస్తున్నారని అన్నారు. ప్రవాస భారతీయుడు కంచెల సత్యనారాయణ మాట్లాడుతూ మన భారతీయులు ఏ దేశంలో ఉన్నా మనసంతా పుట్టిన ఊరుపైనే ఉంటుందన్నారు. జన్మభూమికి ఏదైనా సేవ చేయాలనే తపనతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కంచెల సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, బుద్రా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రవాస భారతీయులు అంటే వేరే దేశాల్లో ఉండి ఇక్కడి నుంచి వేరే దేశాల్లోకి వెళ్ళినని ఎన్ఆర్ఐస్ అంటారు. సో ప్రస్తుతం ఏంటంటే ఎన్ఆర్ఐ డే చాలా మంది మన సత్యనారాయణ లాంటి వాళ్ళు బయట దేశాల్లో ఉండి స్థిరపడి ఇక్కడ ప్రజల్ని మంచిగా అభివృద్ధి చేయాలని చాలా మందికి
విద్యతో పాటు దాంతోపాటు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు పంపించడం. నెక్స్ట్ వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మన యొక్క వాళ్ళు అక్కడ ఉన్న అమౌంట్ని ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల మన యొక్క గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి మన సత్యనారాయణ గారు లాంటి చాలామంది ఆల్ ఓవర్ ఇండియాలో చాలామంది బయట దేశాల్లో స్థిరపడి మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఇవాళ ఎన్ఆర్ఐ డే సెలబ్రేట్ చేసుకోవడం, మన సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని సన్మానించుకోవడం. మన సత్యనారాయణ గారు కూడా మనకి చాలామంది అంటే బోట్ క్లబ్లో సుమారు ఒక 50 కుర్చీల దాకా స్పాన్సర్ చేయడం, ప్రతి హెచ్ఐవి పేషెంట్లకి ఏమో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం, దాంతోపాటు ప్రతి యాక్టివిటీలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం వల్ల మన అడవాల రత్నరాజు గారు ఆధ్వర్యంలో అడవాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళని సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. స్కూల్ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఆ కాలేజీ డెవలప్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇది చాలా అంటే ఎన్ఆర్ఐల వల్ల మన ఇండియాకి, మన భారతదేశానికి కొన్ని మిలియన్స్ డాలర్స్ వస్తుంది. బోలెడు డబ్బు వస్తుంది, చాలా డబ్బు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాసా ఉంది, నేషనల్ ఏరోనాటిక్స్ అడ్మినిస్ట్రేషన్ అని. అది నాసా ఏంటంటే అందులో 30% మన ఎన్ఆర్ఐలే ఉన్నారు, ఇండియన్సే ఉన్నారు. 30% సైంటిస్టులు ఇండియన్స్. అంటే మనకి ఇక్కడ ఇండియాలో ఇస్రో ఎలా ఉందో దానిలాగా అనమాట. సో అమెరికాలో తానా అని ఒకటి ఉంది, ఆప్టా అని ఒకటి ఉంది. మన తెలుగువారే పెట్టారు, ఎక్కువ తెలుగువారే, సౌత్ ఇండియన్స్ తెలుగు వాళ్ళు ముఖ్యంగా. వాళ్ళు ఏంటంటే ఇక్కడ హాస్పిటల్స్కి మనం అంటే పూర్ పేషెంట్స్కి ఆపరేషన్స్ చేయిస్తుంటారు. గంట ఆపరేషన్ అవ్వచ్చు, గుండె ఆపరేషన్ అవ్వచ్చు, ఏమన్నా అమోఘమైన సేవ. అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా మనోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎన్ఆర్ఐ. గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా ఇండియాకి గోల్డ్ అంత ఆదాయం వస్తుంది. ప్రతి సంవత్సరం గోల్డ్ అంత కోటాను కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎంతో మంది ఉన్నారు, విదేశాల్లో యూఎస్లో అవ్వచ్చు, అమెరికాలో అవ్వచ్చు, లండన్లో ఉంటారు, గల్ఫ్ కంట్రీస్లో సార్ చెప్పినట్టుగా ఉన్నారు, కెనడాలోని, అలాగే వివిధ దేశాల్లో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఈ ఎన్ఆర్ఐస్ ఓకే మేము సంపాదించుకున్నాం కదా, ఇంక మా బాగానే ఉన్నదని చెప్పి దేశాన్ని మర్చిపోలేదు. వాళ్ళకి జన్మనిచ్చిన ఊరిని, దేశాన్ని మర్చిపోలేదు. వాళ్ళకి చేతనైన సహాయం చేస్తున్నారు. ప్రతిసారి నేను పేపర్లోను సోషల్ మీడియాలోను చూస్తున్నాను, ఫలానా ఎన్ఆర్ఐ ఎక్కడ పుట్టి పెరిగారు, ఈ ఊళ్ళో రోడ్డు వేశారు, లేకపోతే పాఠశాలకి సదుపాయాలు కల్పించారు అని అలా చేస్తున్నారు. ఎంతోమంది కొన్ని గ్రామాలను దత్తత చేసుకొని విశిష్ట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగా అంతేకాదు ఇక్కడ సార్ చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ భూములు కొని లేకపోతే డబ్బులు అక్కడ సంపాదించుకునేవి ఈ దేశానికి పంపించి దేశ ఆర్థిక అభివృద్ధి కూడా ఎన్నో విధాలుగా తోడ్పడుతున్నారు. ఇలా నేను ఇక్కడ నాకు చేతనైనట్టుగా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన అడవాల రత్నప్రసాద్ గారు అందరికీ నా నమస్కారాలు. అలాగే ముందు కూడా నా సహాయ సహకారాలు రత్నప్రసాద్ గారికి ఉంటాయని అనేసి. ఈ నెల 19వ తేదీన చొల్లంగి అమావాస్యకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు కరప ఎంపీడీఓ శ్రీనివాస్, ఎస్ఎస్ఎన్ చార్టిస్ ఎండోమెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సురేష్ పేర్కొన్నారు. అందులో భాగంగానే మండల కేంద్రం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీ అమావాస్య నాడు జరిగే చొల్లంగి తీర్థం ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ పెంకె శ్రీలక్ష్మి, ఎంఎస్ఆర్సీఎస్ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని చొల్లంగి తీర్థంపై ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం స్నానాల రేవు, స్వామివారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు. 26 ఆదివారం నాడు చొల్లంగి అమావాస్యోత్సవం సందర్భంగా చొల్లంగి గ్రామంలో భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నం జరుగుతుంది సార్. వచ్చే భక్తులకు తెల్లవారుజామున 2 గంటల నుంచి దర్శనాలు జరుగుతాయండి. ఈ సంవత్సరం మొదట రుద్రాభిషేకం చైర్మన్ గారి దంపతులతో జరిపించిన వెంటనే భక్తులకి ఇమీడియట్ దర్శనం ఏర్పాటు చేసాం. దర్శనానికి 3 మార్గాలు ఏర్పాటు చేసామండి. స్పెషల్ దర్శనం, శీఘ్ర దర్శనం, ఉచిత దర్శనం. అందరూ ఈజీగా వచ్చి మన అధికారులు, పెద్దలు, వీఐపీలు అందరికీ సపరేట్ వీఐపీ గేట్ పెట్టి వాళ్ళకి ఇమీడియట్గా దర్శనం అయ్యేటట్టు కూడా ఏర్పాటు చేస్తారు సార్. తీర్థం జరుగుతుంది కాబట్టి ఆ రోజు చొల్లంగిలో వచ్చే భక్తులకి ఏ ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి సదుపాయాలు అందించేలాగా ఎండోమెంట్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి అధికారిని కూడా అక్కడ ఏ ఇబ్బంది లేకుండా వచ్చే భక్తుల్ని అందరినీ కూడా బాగా చూసుకోమని, అక్కడ ఏర్పాట్లు కూడా చూడమని చెప్పడం జరిగింది.
అలాగే చల్లింగి తీర్థానికి వచ్చే ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు కూడా కొన్ని సూచనలు అన్నీ చేశారు. గతంలో కూడా అంత బాగానే జరిగిందని చెప్పి తెలిసింది. గతంలో లాగా మరింత మెరుగైన సౌకర్యాలతో ఈ తీర్థాన్ని అంతా కూడా ఏర్పాటు చేయడానికి గాను ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అన్నీ కూడా సమీక్షించడం జరిగింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, హౌసింగ్, మన ఎస్హెచ్ఓ, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరితో కూడా సమావేశం సమీక్షించి అన్ని కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే పత్రికా విలేకరులు వీళ్ళందరూ కూడా సలహాలు కూడా కొన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని రాబోయే తీర్థానికి ప్రజలకి కానీ వచ్చే భక్తులకి కానీ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కూడా ఈ సమావేశంలో తీర్మానించడమైనది. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని హోప్ ఫర్ చేంజ్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్థానిక గైగోలపాడు హైస్కూల్లో ముగ్గుల పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 200కు పైగా చిన్నారులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ముగ్గుల పోటీల్లో మొదటి ముగ్గురు విజేతలను ఎంపిక చేసి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందివ్వడం జరిగిందని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు, సంస్థ సర్టిఫికెట్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా ఆనందంగా ఉందని, అధిక సంఖ్యలో యువతులు, చిన్నారులు చాలా ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేయడం, ఆటపాటలతో అలరించడం గొప్ప విషయమని, మన సంస్కృతి సాంప్రదాయాలు మరుగున పడిపోకుండా కాపాడుకోవాలని కోరారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర సేవలు అభినందనీయమని కొనియాడారు. ప్రధాన ఉపాధ్యాయులు చల్లారావు మాట్లాడుతూ ఇంతటి గొప్ప కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ మాట్లాడుతూ అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకట్రావు, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు కాకినాడ ట్రై సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ రామారావు, ప్రధాన ఉపాధ్యాయులు చల్లారావు, ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ, సోషల్ వర్కర్ చిన్నబాబు, సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర, సభ్యులు చంద్రిక, స్వాతి, దీపిక, రేవతి, హేమలత, ప్రమీల, సావిత్రి తదితరులు పాల్గొనడం జరిగిందని అన్నారు. చాలా అందరి పిల్లలు అంటే విద్యార్థులకు మాత్రమే బహుమతులు ఇస్తే బాగోదు. పిల్లలందరూ కూడా అందరినీ భాగస్వామ్యం చేసి పిల్లలందరినీ సంతోషపరచాలని చెప్పడంతో విద్యార్థులతో పాటు ఈ రంగోలీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాలికలందరికీ కూడా వివిధ రకాలైనటువంటి బహుమతులు ప్రదానం చేసి పిల్లల యొక్క వాళ్ళ సంతోషమే సమాజంలో చాలా మార్పు తీసుకురావడానికి కారణమవుతుందని, పిల్లలు చదువుకుంటున్నటువంటి దశ నుంచే సమాజ సేవ పట్ల అవగాహన కలగాలని దృక్పథంతో హోప్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకులు నాగేంద్ర గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం అభినందించే కార్యక్రమం కాబట్టి వారిని అభినందిస్తూ పిల్లలందరూ కూడా మరి సామాజిక స్పృహతో ఇటువంటి కార్యక్రమాల్లో ముందుగా స్కూల్ దశ నుంచే సేవా దృక్పథాన్ని మరి నాగేంద్ర గారు లాంటి వాళ్ళ గురించి నేర్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చి సమాజంలో వాళ్ళకు ఒక దిశ నేర్పాలన్న ఉద్దేశంతో చాలా తపన పడుతున్నారు. అలాంటి వారికి మనం అందరం కూడా చాలా సహకారం అందించాలి. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ కూడా ముందు చెప్పలేదు సంక్రాంతి శుభాకాంక్షలు పిల్లలందరికీ. రేపు నుంచి మీ అందరికీ సెలవులు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు వెళ్ళిపోయి 4-5 కూర్చొని ఫోన్లు పట్టుకొని చాటింగ్లు, చీటింగ్లు, రీల్స్ ఇవి అవి ఏమి చూసుకోకుండా మీరు జాగ్రత్తగా మనకి నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎంతో అవకాశం ఉంది. టెక్నాలజీ వచ్చింది, కానీ ఆ టెక్నాలజీని మనం మర్చిపోయి మనం ఉపయోగపడేదానికైనా అపకారం జరిగే విధంగా మనం దాన్ని ఫాలో అవుతున్నాము. మీరు నెట్లోకి వెళ్ళండి, చూసుకోండి, అన్నీ మనకి జనరల్ నాలెడ్జ్ డెవలప్మెంట్ చేసుకోండి. అంతేగాని రీల్స్ వాళ్ళకి చాటింగ్ వీళ్ళకి చాటింగ్. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా పిల్లలందరూ కూడా ఇవాళ 24 గంటల్లో కనీసం 12 గంటల ఫోన్లతోటే ఉన్నారు. దానివల్ల మీ భవిష్యత్తు బాగవటం తప్ప నుంచి భవిష్యత్తు బాగుపడదు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ టెక్నాలజీని మీ మైండ్ డెవలప్ చేసుకోవడానికి, మీరు అభివృద్ధిలోకి చెందడానికి వాడుకోండి. అంతేగాని ఈ సోషల్ మీడియాలు అవి వీటన్నిటి దేనికి జోలికి వెళ్ళొద్దు దయచేసి. నా తరపు నుంచి మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన మా
హెడ్ మాస్టర్ గారికి అందరికీ మన సాంస్కృతిక సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన పండుగలని లయన్స్ క్లబ్ విజన్ ప్రెసిడెంట్ శ్రీదేవి రెడ్డి ప్రసూనలు పేర్కొన్నారు. రమణయ్యపేట ఆడపాల ట్రస్ట్ కార్యాలయం వద్ద లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షురాలు శ్రీదేవి రెడ్డి మాట్లాడుతూ హిందూ మత ధర్మం, సౌందర్యారాధన, ఆరోగ్యం అనే 3 సూత్రాల మేళవింపుగా సంక్రాంతి రోజులలో ముగ్గులు ఉంటాయన్నారు. ధనుర్మాసం నెల రోజులను ముగ్గుల మాసంగా పిలుస్తూ ప్రతి ఇంట ముగ్గులతో అలంకరిస్తారని శ్రీదేవి రెడ్డి తెలిపారు. లయన్ ఎంవీఎస్ఎల్ ప్రసూన మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనాలు మన పండుగలని కుటుంబ సభ్యులందరూ ఆనందించడమే పండుగల పరమార్థమని అన్నారు. ఈ సందర్భంగా గొబ్బెళ్లి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీవాణి, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, బుద్ధరా సత్యనారాయణరాజు, ఎస్ శ్రీ నాగేష్ ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. రోజు లయన్స్ క్లబ్ కాకినాడ విజన్ ఆధ్వర్యంలో అడబాల ట్రస్ట్ నందు మా టైలరింగ్ సెంటర్ నడపబడుతుంది. దానిలో ఈరోజు రంగవల్లుల పోటీ పెట్టబడింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. మేము పిలవగానే వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీరు చేసిన విధానం అది చాలా బాగుంది. దీంట్లో మేము రకరకాలుగా సెలెక్షన్స్ చేసామండి. థీమ్ ప్రకారం ట్రెడిషనల్గా వేసింది. మన రంగవల్లులు వేసే విధానం, చుక్కల ముగ్గులు, వీటన్నిటికీ కూడా మేము ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా ఆటపాటలతో కూడా మేము ఆనందించాము. ఈరోజు చాలా మటుకు ప్రోగ్రాంలు చేస్తాం. మాకు రత్నప్రసాద్ గారు సోదరుడు లాంటి వాడు అన్నీ చేస్తూ ఉంటారు. ఆయన పాపం మాకు అన్ని ఏర్పాట్లు చేస్తే మేము వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటాం. మేము కూడాను ఈసారి సంక్రాంతికి ఇక్కడ ముగ్గులు పోటీ పెడదాము, ముగ్గులు నిర్వహిద్దామని, అదేమో లెక్కల ప్రకారంగా మేము నీట్నెస్ కానీ ట్రెడిషనల్ కానీ ఇవన్నీ చేసాము. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గొబ్బిళ్ళు కొట్టారు పిల్లలందరూ. పిల్లలంటే మా అది టైలరింగ్ సెంటర్లో చేసే అమ్మాయిలే వాళ్ళందరూ కలిసి, పెద్దాళ్ళు అయితే పిల్లలైతే ఎవరైనా చేసుకోవచ్చు. పాల పొంగళ్ళు చేసుకోవచ్చు, చెరుగ్గడ్డలు ఎట్టుకోవచ్చు, గాలిపటాలు ఎట్టుకోవచ్చు. సంక్రాంతికి లేని సంబరం ఏముంటుంది? అందరూ కొత్త బట్టలు అవి కట్టుకుని బాగా సంక్రాంతి సంబరాలు ఎవరిళ్లల్లో వాళ్ళు చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల భక్తిరస సంగీత సంస్థ సత్కళావాహినిలో సత్కళావాహిని 56వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సత్కళావాహిని ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని సాంస్కృతికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సరస్వతి గాన సభ సంగీత కళాశాల విద్యార్థులతో సంగీత కార్యక్రమం జరిగింది. అదేవిధంగా తిరుపతికి చెందిన తోకల మురళీకృష్ణ నిర్వహణలో భక్తి సంగీతం అన్నమయ సంకీర్తనలు వారి శిష్య బృందం ఆలపించారు. కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షత వహించగా తోకల మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు జరిగే సత్కళావాహిని 56వ వార్షికోత్సవాలలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు అంతా తిలకించాలన్నారు. సరస్వతి గాన సభ వారి నిర్వహణలో శ్రీమతి రాధ గారి యొక్క నిర్వహణలో మరి చక్కటి సంగీత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకి కేటీ సుబ్బరాణి గారు వైలన్ పైన, మరి అనిల్ కుమార్ గారు మృదంగం పైన సహకరించి కార్యక్రమానికి ఎంతో రక్తికి దోహదించారు. మరి 3వ కార్యక్రమంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన తోకల మురళీకృష్ణ గారు బృందం చక్కటి సంగీత విభావాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగీత విద్వాంసులు తిరుపతి నుంచి విద్యాధర్ గారు, కుమార్ గారు, కుప్పస్వామి గారు ఈ కార్యక్రమాలకి సహకార వాద్యాలు, మరి కీబోర్డు, ఫ్లూటు, తబలాతోటి సహకరించాలని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన జిల్లా పట్టు పరిశ్రమ శాఖ అధికారిని శ్రీమతి గీతారాణి గారు పాల్గొని కళాకారులందరినీ కూడా మన సంస్థ తరపున గౌరవించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సత్కళ సభ్యులు శ్రీ పొన్నం సత్యానంద గారు, శ్రీ రామకృష్ణ గారు, శ్రీ భాస్కర్ రామన్ గారు, శ్రీ పిజే గాంధీ గుప్తా గారు, గరిపతి నమ్మశివ గారు, మరి శ్రీమతులు కుంజికాలక్ష్మి, శారదాదేవి, గంప కృష్ణవేణి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమానికి భక్తి దోహదించాలని తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాలు రేపటి నుంచి యథావిధిగా 14వ తారీఖు వరకు కూడా సంగీతాధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేదిక మీద ఘనంగా జరుగుతాయి. చివరిలో సత్యనారాయణ వ్రతాన్ని, గోదావరి గణనాథ కళ్యాణాన్ని కూడా
13-14 తేదీలో ఈ వేదిక మీద నిర్వహించడం జరుగుతుంది తెలియజేస్తాను. ఎన్సీసీపీఏ పిలుపు మేరకు కాకినాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ బిఎస్ఎన్ఎల్ వద్ద ఉద్యోగుల పెన్షనర్ సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించినట్లు కాకినాడ డిస్ట్రిక్ట్ ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ చైర్మన్ మహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల పెన్షనర్స్ 8వ పే కమిషన్ లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మార్చ్ ఇప్పుడు ఉన్న ఓల్డ్ పెన్షనర్స్ కు బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎస్ఎల్ పెనన్ అందరికీ వేతన సంఘం సిఫార్సులు అందరికీ అమలుపరచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐపీ ఆర్పీఏ కార్యదర్శి తురగ సూర్యారావు, డిఎల్ శాస్త్రి, జీవి లక్ష్మీనారాయణ, సిహెచ్ రామారావు, ఎన్ఎస్ సాయిరాం, పోస్టల్ పెన్షనర్స్, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ ఉద్యోగులు పాల్గొన్నారు. పిలుపుల మేరకు మనం అందరం కూడా వార్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏర్పడడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ వార్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏం చేస్తుంది, ఏ రైట్స్ గురించి, ఏ హక్కుల గురించి పోరాటాలు చేస్తున్న సంగతి మనందరం కూడా తెలుసు. రామారావు వార్ ఆఫ్ సివిల్ పెన్షన్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత అనేక దశల రూపంలో ఏటి డిమానిస్ట్రేషన్స్ కానివ్వండి, ధర్నాలు కానివ్వండి, మెమోరాండాలు కానివ్వండి, పోస్ట్ కార్డు ఉద్యమం కానివ్వండి నకలు చేస్తూ ఈ దేశంలో ఉన్న పెన్షనర్స్ అందరూ కూడా ఈ దేశ సంపదకు వారసులు. వాళ్ళ కష్టం వల్లనే ఈ దేశం యొక్క అభివృద్ధి పొందింది. ఈ దేశ నిర్మాణంలో పాల్గొన్నటువంటి ఈ పెన్షనర్స్ని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. పెన్షన్ వాళ్ళ హక్కు, వాళ్ళ యొక్క జీతాలను తగ్గించుకుని మాత్రమే పెన్షన్ మాత్రం పొందుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ పేమెంట్స్ ఇవ్వాలి అనే ఆశతో ఈరోజు మనం వర్కౌట్ చేస్తూ వస్తున్నాం. ఆ దశలో భాగంగానే ఈ రోజున ఈ 9వ తారీఖున దశల వారి ఉద్యమంలో భాగంగా ఈరోజు ధర్నాలు చేయాలి, పెన్షనర్స్ హక్కులు కాపాడాలి. 8వ వేతన సంఘంలో కూడా అన్ని హక్కులు, రాయితీలు కూడా ముందు రిటైర్ అయిన పెన్షన్స్, తర్వాత రిటైర్ అయిన పెన్షన్స్ యొక్క వ్యత్యాసం నాకు లేదు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏజ్ పే కమిషన్ ముందు పెన్షనర్స్, పాత పెన్షనర్స్ యొక్క వ్యత్యాసాన్ని విడగొట్టింది మేనేజ్మెంట్ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితులు ఉన్న డీటెయిల్స్ ఆశతోనే ఈ రోజున యాక్సిడేషన్ ఆఫ్ ది వేరియేషన్ యాక్సిడెంట్ రద్దు చేయాలి, పెన్షన్ యొక్క హక్కులు కాపాడాలని ఆశతో ఈ రోజున మనం ఉద్యోగంలో భాగంగా ఈ రోజు కార్యక్రమం కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే రూరల్ నియోజకవర్గంలో గల అన్ని గ్రామాలలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ తెలిపారు. కొవ్వాడ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం కటకంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం అందించడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ రథసారథి మంత్రివర్యులు నారా లోకేష్ బాబు, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కటకంశెట్టి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇళ్ల పట్టాలు, ఫీజు రియంబర్స్మెంట్, వృద్ధాప్య పింఛన్లు, దివ్యాంగుల పెన్షన్లు, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, సీఎంఆర్ఎఫ్, చంద్రన్న బీమా తదితర సమస్యల పరిష్కారం కోసం అర్జీలు 124 రావడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట ప్రకాష్ గౌడ్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాపత్తుల అప్పారావు, కోవాడ గ్రామ సర్పంచ్ కోటిపల్లి ఉమ్మ, జనసేన వీర మహిళ శాంతి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు దూల సత్యనారాయణ, దంగెట్టి రమణ, చెరుకూరి వెంకట్రావు, మరల నరేష్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని చోట్ల గ్రీవెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, కలెక్టర్ ఆఫీసులో తీసుకుంటున్నారు, అదే రకంగా మన ఎమ్మెల్యే గారి ఆఫీసులో నిత్యంగా తీసుకుంటున్నారు, అదే రకంగా ఎంపీ గారి ఆఫీసులో తీసుకుంటున్నారు, ఎక్కడైనా గ్రీవెన్స్ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మాకు నిత్యం ప్రజల్లోనే ఉండమంటున్నారు, ప్రజల యొక్క సమస్యల మీద పోరాటం చేయమంటున్నారు. అందువల్ల ప్రతి శుక్రవారం ఇక్కడ జనసేన గారు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి శుక్రవారం ఒక్కొక్క గ్రామంలో కానీ ఒక్కొక్క వార్డుల్లో కానీ మేము నిర్వహిస్తున్నాం నియోజకవర్గ గ్రీవెన్స్. మరి వచ్చిన అర్జీలన్నీ కూడా మరి సదరు ఆఫీసర్లు ఇక్కడ పెట్టుకుని వాళ్ళతోటే ఇమీడియట్గా దాన్ని చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నో స్థలాలు ఎక్కువ వస్తుంది, ఖచ్చితంగా ఎన్నో స్థలాలు పెట్టుకున్న వాళ్ళకి మన గవర్నమెంట్లో 3 సెంట్లు భూమి ఇవ్వటం గ్రామంలో ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా దొంగ పట్టాలు లాస్ట్ గవర్నమెంట్లో చాలా ఇచ్చారు, వాళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళు ఈ రోజు అప్లై చేసుకోవడం కూడా లైన్ ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఎన్నో స్థలాలు ఉంది, వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ మినిస్టర్ గారు, వాళ్ళందరూ లోకేష్ బాబు దృష్టిలో పెట్టి
ఇది ఖచ్చితంగా ఒకసారి రెక్టిఫికేషన్ చేసే విధంగా తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అదే రకంగా మరి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఏంటి, దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే ఏంటి, మన కార్యకర్తలు అందుబాటులో ఉంటారు. మన కూటమి కార్యకర్తలు అందరూ అందుబాటులో ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు మన శత్రువైనా మిత్రువైనా ఎవరికైనా న్యాయం చేసే దిశగా వెళ్ళి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలకి వాళ్ళని తీసుకొచ్చి మరి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్లు ఉన్నాయి, ఇమ్మీడియట్ గా 10 రోజుల్లో అందిస్తున్నాం. సీఎం రిలీఫ్ ఫండ్లు ఇంత వేగంగా ఏ ముఖ్యమంత్రి ఇవ్వని తీరిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారమ్మా. సీఎం రిలీఫ్ ఫండ్ మనం అప్లై చేసిన వెంటనే కులం మాత్రం తేడా లేదు, అతను ఏ పార్టీ అనేది తేడా లేదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజాహితాలు వాళ్ళకి న్యాయం చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులేస్తున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంక్రాంతికి బ్రాండ్ గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా. సంక్రాంతి సంబరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ వెల్లడి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన పండుగలు. ఏఎస్ మహిళా డిగ్రీ కాలేజ్ సంక్రాంతి సంబరాలలో ఎమ్మెల్యే కొండబాబు ప్రకటన. వికసిత్ భారత్ జీరామ్ జీ పథకంపై కాంగ్రెస్ కమ్యూనిస్టుల అసత్య ప్రచారం. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య విమర్శ. రోటరీ సభ్యుల మధ్య స్నేహభావం పెంపొందించేందుకే బైక్ రైడర్స్ ఎక్స్పెడిషన్. కాకినాడకు స్వాగతం పలికిన రోటరీ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.